భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం. సాంఖ్యయోగం. శ్రీకృష్ణ ఉవాచ అశోచ్చానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. భావం: శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నువ్వు శోకించకూడని వారి గురించి శోకిస్తున్నావు, పైగా పండితుడిలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు. కాని నిజమైన పండితులు కోల్పోయిన వారి గురించి గాని, ప్రాణాలతో ఉన్నవారి గురించి గాని దుఃఖించరు. సందర్భం: ఇంతవరకు అర్జునుడు ధర్మం, పాపం, కులనాశనం అంటూ చాలా మేధావిలా వాదించాడు. కాని ఆ వాదనలన్నీ ఈ దేహం శాశ్వతం అనే అజ్ఞానంపై ఆధారపడి ఉన్నాయని కృష్ణుడు ఒక్క దెబ్బతో కొట్టిపారేశాడు. శరీరం శాశ్వతం కాదు, ఆత్మకు మరణం లేదు. ఈ పరమసత్యం తెలిసినవాడే పండితుడు. ఈ విషయం తెలియని నువ్వు పండితుడిలా మాట్లాడుతున్నావు అని కృష్ణుడు అర్జునుడి అజ్ఞానాన్ని ఎత్తిచూపుతూ కర్తవ్యోన్ముఖుడిని చేసే అద్భుతమైన సందర్భం ఇది. రేపు మరో గీత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గీతా ఫర్ లైఫ్.